మంచిగా జరగాలన్నా దేవుడి దగ్గరికే వెళ్ళడం. అది జరగకపోతే దేవుడినే నిందించడం. 35 ఏళ్ళైన అమ్మాయికి పెళ్లి కావట్లేదంటే దేవుడు ఉన్నా లేనట్టే. నీకు 40 ఏళ్ళైనా గవర్నమెంట్ ఉద్యోగం రావట్ల 10 ఏళ్ల నుంచి రాస్తున్నావంటే దేవుడు నన్ను కనుకరించట్లేదు. నాకు మంచి రోజులు ఎప్పుడొస్తాయో, మంచి రోజులు నీకెప్పుడొస్తాయి అనేది ఎదురు చూస్తా దేవుడి మీద భారమేసి చాలామంది బతుకుతా ఉంటారు. హ్మ్. ఇప్పుడు చిన్న పిల్లలు గూడా చెక్క మీద చెక్క, చెక్క మీద చెక్క పెట్టిన తర్వాత లాస్ట్ ఇది పెడితే అయిపోతుంటే మొత్తం కూలిపోతది. మళ్ళీ కట్టొచ్చు వాడు. కానీ వాడికి మళ్ళీ ఓ 3 అవర్స్ టైం పడతది. ఈ 3 అవర్స్‌లో మానసిక సంఘర్షణకు గురైపోతా ఉంటారు. దేవుడి వల్లే మొత్తం. దేవుడు లేడు అనేస్తాడు. ఈ టైప్ ఆఫ్ నీకు నచ్చిన మనిషిని యాక్సిడెంట్‌లో కోల్పోయావు. దేవుడు లేడు. హ్మ్. హ్మ్. చాలా ఎన్నేళ్ల నుంచో పిల్లలు కావాలి, కావాలి, కావాలని అన్ని గుళ్ళు తిరిగితే, తిరిగితే, తిరిగితే కడుపు పండింది. పురిట్లో పిల్ల చనిపోయింది. దేవుడు లేడు. తాళి కట్టగానే మొగుడు చనిపోయాడు. దేవుడు లేడు. ఇష్టమైన పేరెంట్స్ లేరు. దేవుడు లేడు. క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడికో ఎళ్ళిపోయాడు. లవ్ బ్రేకప్ అయింది. దేవుడు లేడు. విడాకులయ్యాయి. దేవుడు లేడు. ఓకే. మీరు చెప్పిందంతా ఓకే. అక్కడ వాళ్ళ పర్సనల్ రీజన్సు, ఆ బాధతో వచ్చేది మీరు చెప్పేటువంటి ఆ దేవుడు లేడు అనే పదాలు వాళ్ళ నుంచి వస్తున్నాయి అని అనుకోవచ్చు. అది వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. ఆ పక్కనున్న వాళ్ళతో అంటారు. ఇక్కడ వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే, అంత పెద్ద ఈవెంట్‌లో అంతమంది ముందు దేవుడిని నమ్మను అని చెప్పాడు. ఓకే. అంతవరకు చెప్పాడు. ఓకే. జస్ట్ వీడియో ప్లే అవ్వనందుకు, మా నాన్నగారు ఇలా ఆంజనేయ స్వామి ముందుండి నడిపిస్తుంటాడు, వెనకుండి నడిపిస్తుంటారు అని చెప్పాడు. మరి ఇప్పుడేమైంది అని చెప్పేసి ఇంక ఆయన లేడు అన్నట్టుగానే అంతమంది ముందు జస్ట్ ఆ వీడియో ప్లే అవ్వనందుకు ఆయన నిందించడం కరెక్టేనా అనేది ఒక క్వెషన్ అయితే, ఓకే. ఇప్పుడు జస్ట్ వీడియో ప్లే అవ్వనందుకే నువ్వు నిందించి లేడు, దేవుడు లేడు అని దేవుడిని నమ్మను అని చెప్పేసావు. మరి బిఫోర్ 'బాహుబలిలో' శివుడి లింగాన్ని ప్రభాస్‌తో మోయించి ఎన్నో డబ్బులు సంపాదించుకున్నావు. అప్పుడు శివుడి గురించి ఏమన్నా ప్రవచనాలు రాసావా? లేకపోతే ప్రవచనాలు చదివావా? లేకపోతే దేవుడి గురించి ఏమన్నా అప్పుడు గొప్పగా ఏమన్నా మాట్లాడావా? అంత లాభం వచ్చినప్పుడు అనేది మాధవీలత గారు కూడా అడిగిన క్వెషన్. ఇప్పుడు నువ్వు చెప్పిన క్యారెక్టర్స్ అందరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళందరిని కాసేపు పక్కన పెట్టేసేయి. ఎన్ని ప్రశ్నలు నేర్చుకొని ఎలాగైనా చావని. ఎవ్వరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నౌ ఇందాక నేను చెప్పాగా ఎగ్జాంపుల్స్ ప్రతి మనిషి ఎలాగనుకుంటాడో సేమ్ ఇలాగే రాజమౌళి గారు తనకెదురైన ఒక సిట్యుయేషన్‌ని